నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో 4వ వంతు భాగాన్ని కరువు కబళించింది. 1,50,000కు పైగా గ్రామాలు కరువుతో అల్లాడిపోతున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. 2 ఏళ్లుగా వర్షాలు లేకపోవడంతో కరువు తాండవిస్తోంది. ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి పరిస్థితి దాపురించింది. అడ్డు అదుపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వరదలు, తుఫాన్ల వంటి భారీ ప్రకృతి వైపరీత్యాలతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే మనం ప్రమాదం అంచుల్లో ఉన్నామని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సరదాగా ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? శివానగర్ లోని జయ గారి ఇంటికి వచ్చేసింది. జయ గారు వారి ఫ్రెండ్స్ తో కలిసి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వారితో సరదాగా కబుర్లు చెప్తూ సరదాగా ఒక ఆట ఆడిద్దామా? హాయ్, అదే ఇది ఎనర్జీ అంటే. ఓకే, సో జయ గారు అంటే ఎవరు మాకు కాల్ చేశారు? నేనేనండి. అసలు మీ మాటలో ఒక వయ్యారం ఉందండి. ఓకే, సో జయ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా బాగున్నారు కదా? చాలా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? గృహిణి అండి. నేను కూడా గృహిణి అండి. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. మీ పిల్లలు చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? బాబు ఇంటర్ అయిపోయింది, పాప 10th వచ్చింది. 9th అయిపోయింది. సో బాగా చదువుతారా? ఇద్దరు అల్లరి ఎక్కువ చేస్తారా? చదువుతారు. ఓకే, సో ఇవాళ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ మాత్రం బాగా ఆడేసేయండి. ఓకే, సో మీ పేరండి? శృతి అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఆలోచించారేంటండి? మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ మాది. ఓకే, ఇద్దరు కలిసి చేస్తుంటారు బిజినెస్, అందుకే ఆలోచించారు. పిల్లలు? పాప బాబు. సో వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప 7th, బాబు 5th. ఓకే, సో బాగా అల్లరి ఎవరు చేస్తారు? ఇద్దరు అంతేనా? ఎవరికి ఎక్కువ తన్నులు పడతాయి? ఎవరికి పడవా? సో స్వీట్ మమ్మీ. సో ఫుడ్ లవర్స్ ఎవరు బాగా? పాప బాగా ఫుడ్ లవరా? అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ. టీవీలో జనరల్ గా ఏమన్నా వస్తే అవి చేయమని బాగా ఇసుకిస్తుంటారా? స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం పాపకి. స్పైసీ ఫుడ్ అంటే కోపం కూడా ఎక్కువే కదా? ఇంట్లో ఇవి పగలు కొట్టేస్తుంటారా? ఏం లేదు, చాలా గుడ్ గర్ల్. ఓకే, అబ్బా చాలా గుడ్ గర్ల్ అంట. ఓకే అండి, థ్యాంక్ యూ. సో హాయ్ అండి, మీ పేరు? పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. సో విజయం మీ దగ్గరే ఉంటదా ఎప్పుడు? ఓకే, థ్యాంక్ యూ. నా దగ్గరే ఉంటుంది అనుకుంటున్నాము. ఓకే, సరే, కాంప్లిమెంట్ ఇచ్చి అంటున్నారు. ఓకే ఫైన్, మీ దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరేం చేస్తుంటారు? సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆహా, వామ్మో, కాలేజ్ లో పిల్లలందరూ ఇంకా అసలు సార్ అని ఇంకా ఫుల్ వాయిస్తారా? మీకు కూడా క్లాస్ బాగా పీకుతారా? అస్సలు లేదా? ఓకే, సో ఇవాళ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి గేమ్స్ బాగా ఆడేసేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో మీ పేరేంటి? నా పేరు జ్యోతి అండి. జ్యోతి అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందా? అందరికి వెలుగునిస్తుందా? ఓకే, సో మీరేం చేస్తుంటారు? నేను బేసికల్గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే, సో యూ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్. మీ హస్బెండ్? హీ ఈజ్ అంటూ జనరల్ మేనేజర్. ఓకే, మీ పిల్లలు? ఒక పాప. సో తనేం చదువుతుంది? థర్డ్ స్టాండర్డ్. సో గారాలో పట్టియా? ఎస్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. గేమ్ బాగా ఆడేయండి. అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో సరదాగా అందరు పరిచయాలు అయిపోయాయి. సో గేమ్ ఆడేద్దామా? రెడీయా? సో గేమ్ ఏంటంటే, ఒక్క నిమిషం పట్టుకోండి. ఇక్కడ మనకి టబ్ లో స్పాంజెస్ కనిపిస్తున్నాయి. కళ్ళకు గంతలు కట్టడానికి క్లాత్ ఉంది. అలాగే ఇక్కడ ఒక రింగ్ అండ్ బాల్ ఉంది. అలాగే గ్లౌజెస్ ఉన్నాయి. మీరేం చేయాలంటే చేతికి ఒక గ్లౌజ్ వేసుకోండి. అంటే మీకు రైట్ హ్యాండ్ అంటే రైట్ ఈజీగా, లెఫ్ట్ హ్యాండ్ ఈజీ అయితే లెఫ్ట్ ఈజీగా. సో వేసుకున్న తర్వాత ఇవి పిరమిడ్స్ లాగా, అంటే స్పాంజెస్ ని పిరమిడ్స్ లాగా పెట్టి, అంటే 5, 4, 3, 2 ఆ 1 దగ్గర ఏం చేస్తారంటే ఈ రింగ్ అండ్ దానిపైన బాల్ పెట్టారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఈ ఆట ఆడతారు. మీకు ఇంకా ఈజీ చేయడానికి మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలా పెడితే మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి మీ గేమ్ని ఇంకా ఈజీ చేస్తాం. మీరే పడుకొని పెట్టి ఆడొచ్చు. ఓకే, సో ఇలా పడుకోబెడితే ఇంకా ఈజీ కదా మీకు. 5, 4, 3, 2, 1 ఆ పైన మనకి రింగ్ అండ్ బాల్ పెడుతున్నాం. ఓకే, సో 1 minute టైంలో ఎవరైతే ఫాస్ట్గా, అంటే తక్కువ టైంలో ఎవరైతే పెడతారో సో వాళ్ళే ఈ గేమ్ రౌండ్ విన్నర్. సో ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరు. సెకండ్ జయ గారు. థర్డ్ మీరు ఆడుతున్నారు. ఫోర్త్ మీరు. ఓకే, సో ఫస్ట్ ఇట్ వచ్చేసేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సో జ్యోతి గారు మీరైతే పెట్టారు కానీ కొంచెం క్రాస్గా ఉంది, పర్వాలేదు, బట్ సెట్ చేస్తారు కరెక్ట్గా 1 minute టైం, ఎగ్జాక్ట్గా 1 minute టైంలో సెట్ చేశారు. సో నెక్స్ట్ జయ గారు మీరే. సో మీరు మినిమం 50-55 సెకండ్స్లో కంప్లీట్ చేసేయాలి. ఓకే, మీ టార్గెట్ మినిమం 55 సెకండ్స్. ఎంత తక్కువ టైంలో చేస్తే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి అంత మంచి టార్గెట్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఆడేది మీరే కదా, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జయ గారిని 1 minute టైంలో ఎంత ఈజీగా పెట్టమంటే అన్ని కొలిచేసుకున్నారు కానీ ఏంటంటే అలా చేశారు. ఫస్ట్ లైన్ కరెక్ట్గా పెట్టారు, సెకండ్ లైన్లో 4 పెట్టాలి కదా, పాపం ఏం చేస్తుంది ఇంకొకటి పైకి పంపించారు. సో ఫస్ట్ లైన్ ఒకటే నీట్గా పెట్టారు, మిగతాదంతా రాంగ్. సో మీ స్కోర్ 0, అంటే మీరు పెట్టలేనట్టే. ఓకే, సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు, మీరేనా? ఓకే అండి, అట్లీస్ట్ మీరైనా 59 సెకండ్స్లో పెడితే మీరే విన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఆవిడ కూడా ఆడాలి, చూసి ఆడండి, చాలా ఈజీ. ఓకే, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. సో విజయ గారు అట్లీస్ట్ మీరు ఆయన ఒక్క లైన్ అయినా కూడా కరెక్ట్ పెట్టలేదండి పాపం. జయ గారు అయితే అట్లీస్ట్ ఒక్క లైన్ అయినా కరెక్ట్ పెట్టారు. నో ప్రాబ్లం, బాగా ట్రై చేశారు. నెక్స్ట్ శృతి గారు మీరే. అట్లీస్ట్ 59 సెకండ్స్, 1 second తక్కువ టైంలో పెట్టినా మీరే విన్నర్. ఓకే, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. శృతి గారు మీరు కూడా పెడతారనుకున్నాను, అట్లీస్ట్ ఇంకా లాస్ట్ మీరే కాబట్టి అట్లీస్ట్ మీరు 1 line కూడా ఇంకా అంటే కన్ఫ్యూజ్ అయ్యారు కదా బాగా. సెకండ్ లైన్కి వచ్చేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేశారు, రెండింటి మీద బ్యాలెన్స్ చేసి పెట్టాల్సింది. నో ప్రాబ్లం, వెల్ ట్రైడ్. అలాగే ఇవాళ మన గేమ్ రౌండ్ విన్నర్ వచ్చేసి జ్యోతి గారు, కంగ్రాట్స్. సో ఇవాళ మన గేమ్ రౌండ్ విన్నర్ జ్యోతి గారికి గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తున్న వారు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ బ్రదర్స్ వారు అందిస్తున్న గిఫ్ట్ హ్యాంపర్. అలాగే విజయ బ్రదర్స్ వారు మీ అందరికీ కూడా మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నారండి. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. చూస్తారు కదా సకులు, బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023565640. ఇదండి ఇవాళ మన సరదాగా మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. నేడు ప్రకృతి వనరుల పరిరక్షణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్నాయి. నీటి సంరక్షణ, మొక్కల పెంపకంపై పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు కూడా నీటి పరిరక్షణపై కృషి చేస్తున్నాయి. భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుందాం, ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మిద్దామంటూ జల సంరక్షణపై అవగాహన కలిగిస్తున్న ఈనాడు ఈటీవీ సుజలాం సుఫలం కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ మహా ఉద్యమంలో భాగస్వామ్యులవుతున్నారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, మహిళలు, యువత నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు ఇంకుడు గుంతల ఉద్యమానికి ఊపిరిపోస్తున్నారు. ఈ చైతన్యం మరింత పెరగాలని నిపుణులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోకి. మనతో పాటు ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ. ఫిట్నెస్ కి సంబంధించి వాళ్ళ విక్కీ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం.
హాయ్ వికీ. హలో. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను వికీ, థ్యాంక్ యూ సో మచ్. సో వికీ, ఇవాళ ఫిట్నెస్ కి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తారు? ఈరోజు మనం డాన్స్ ఏరోబిక్స్ చేయబోతున్నాం. Okay. ఏరోబిక్స్ కొంచెం ఫ్యాన్సీ స్టెప్స్ యాడ్ చేస్తున్నాం, ఓకే, కొంచెం ఫన్ ఉండడం కోసం. ఫన్ గా ఉంటుంది అని చెప్పారు. అయితే మరి డాన్స్ ఏరోబిక్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి? ఫస్ట్ థింగ్ మనకి వెయిట్ లాస్ అవుతుంది, డే అంతా యాక్టివ్గా ఉంటారు, లేజినెస్ పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, Okay. మెటబాలిక్ రేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఆల్ రైట్. సో ఇది ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఏమైనా ఆబ్జెక్ట్స్ కావాలా లేదంటే సింపుల్? ఇది డాన్స్ కదా, సో మనం ఇంట్లో చేసుకోవచ్చు, జిమ్ లో చేసుకోవచ్చు. సో దీనికి పర్టికులర్ గా ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. సో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చు. పర్టికులర్ గా అంటే ఏదైనా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేదంటే కొంచెం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే బెస్ట్. ఓకే, మరి ఎంత టైం చేసుకుంటే పర్ఫెక్ట్ అంటారు? సో డాన్స్ కాబట్టి కంటిన్యూస్ గా మనకి 40 minutes చేస్తే సరిపోతుంది. కంటిన్యూస్లీ 40 minutes బెస్ట్ రిజల్ట్. బెస్ట్ రిజల్ట్. ఓకే, సో వీక్లీ ఒక 2 or 3 times? యా, వీక్లీ 3 days చేసుకోవచ్చు. ఆల్ రైట్ వికీ, మరి స్టార్ట్ చేద్దాం. యా, విల్ స్టార్ట్. యా, ఇండియా మనం మ్యూజిక్ పైన చేయడానికన్నా ముందు నేను స్టెప్స్ ఎలా చేయాలని ఒకసారి నేర్పిస్తాను. ఓకే, ది స్టెప్ నేమ్ ఇస్ కాల్డ్ షఫిల్. 1 2 3 4 1 2 3 4. కీప్ డూయింగ్, నాతో పాటు చేయండి. 1 2 3 4. రిలాక్స్. అండ్ ఫ్రమ్ హియర్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫంకీ. 1 2 3 4 5 6 7 8. గో. 1 2 3 4 5 6 7 8. షఫిల్తో పాటు కలిపి చేద్దాం. ఓకే, గో. షఫిల్ 1 more time. Funky V. Relax. Next, tap side. Okay, and tap చేస్తూ టర్న్ అవ్వాలి. టర్నింగ్ లో హిప్ ని కూడా మూవ్ చేయాలి. ఓకే, లైక్ దిస్. tap, then with the tap move your hip and change side. Again tap 1 2. Again tap with hip move. Okay, we'll do this. Go. 1 2 move. 1 2 3 4. Left. Move right. 1 2 3 4. Again. Move. Change. Change. Shuffle. Funky V. Tap. 1 2. Move. Hip. Left. Move right. Relax. Next from here, K. 1 2 1 2 3 4. Again K back. Again take squat and hands up and down. This is called squat. 1 2 3 4. Again K. 1 2 3 4. Back. 1 2 3 4. Again K. 1 2 3 4. Back. Again 1 2 3 4. From here kick side. 1 2 3 4. 1 2 3 4. Change. 1 2 3 4. 1 2 3 4. ఈ స్టెప్స్ మనం కంటిన్యూస్గా క్లబ్ చేసి మ్యూజిక్ పైన చేద్దాం. Left.
విందు ఎలా అనిపించింది వర్కౌట్? సో యాక్చువల్గా నిజంగా మీరు అన్నట్టు హెవీ ఇంటెన్స్ అనిపించింది నాకు, బికాజ్ ఇంతకు ముందు మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చేసిన ఇది ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ట్రాక్. కొంచెం బిగినర్స్ అయితే అంటే కొంచెం బీట్స్ తక్కువ ఉన్న ట్రాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ కావాలంటే కొంచెం బీట్స్ ఎక్కువ ఉన్న సాంగ్ మనం సెలెక్ట్ చేసుకొని చేసామనుకోండి స్పీడ్ పెరిగిపోతుంది. సో ఎంత స్పీడ్గా చేస్తే మనకి అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓకే, సో 40 minutes పాటు చేస్తే ప్రాపర్ మనకి ఈజీగా 1200-1500 క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. ఓకే, ఓ మై గాడ్. సో ఇవాళ ఇంత చక్కగా డాన్స్ ఎరోబిక్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు వికీ. సకులు చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. వాస్తవానికి మనుషులంతా ప్రకృతితో మమేకమే జీవించాలి. ఎందుకంటే మనం ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలోని గాలి, నీరు, నిప్పు, ఆకాశం భూమితో కలిసిమెలిసిపోవాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రకృతి శాసించే స్థితికి మనం చేరుకున్నాం. సహజానికి విరుద్ధంగా పరుగులు తీస్తున్నాం. అడవుల్ని నరికేస్తున్నాం. భూమి సారాన్ని పీల్చిపిప్పి చేస్తున్నాం. సహజ వనరులను నాశనం చేస్తున్నాం. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మరింత ప్రమాదంలో పడిపోతామన్న వాస్తవాన్ని గ్రహించాలి. మన దేశంలో పెరుగుతున్న జనాభా, పేదరికం, విధాన లోపాలు పర్యావరణ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అయినా ప్రతి ఒక్కరూ తలా ఓ చేయి వేస్తే ప్రకృతి సమతుల్యత చక్కగా ఉంటుందన్నది ప్రకృతి ప్రేమికుల వాదన. ఎవరికి వారు సహజ వనరులను మితంగా వాడితే భూమి తల్లికి మేలు చేసినట్లేనని అంటున్నారు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? నారాయణగూడలో ఉంటున్న స్టార్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం చూపిస్తారో మన సకులకి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్ అనూష. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి దేని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ఒక అందమైన హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను. అందమైన హెయిర్ స్టైల్. వావ్. సో ఆ హెయిర్ స్టైల్ పేరేంటి? ఈ హెయిర్ స్టైల్ జనరల్ గా హెయిర్ స్టైల్ అంటే ఒక జడ వేసుకుంటాం కదా మనం. ఇది ఎలా వస్తుందంటే 2 జడలు వస్తాయి అన్నమాట. జడ మీద జడ వస్తుంది. జడ మీద జడ వస్తుంది. ఓకే, ఇది ఎలాంటి వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? అంటే లాంగ్ హెయిర్ కి సెట్ అవుతుందా, షార్ట్ హెయిర్ కి సెట్ అవుతుందా? ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకే బాగుంటుంది. సో షార్ట్ హెయిర్ అంటే జడ మీద జడ అనేది చిన్నగా ఉంటుంది. జడ అనేసరికి కొంచెం లెంగ్తీగా ఉంటేనే చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, మరి అది ఎలా ఉంటుందో చూడాలనుందండి. ఓకే, మరి వేసి చూపిస్తారా? చూపిస్తాను, స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే నిషా, ఈ మోడల్ చూసావా నువ్వు? హెయిర్ వచ్చేసి లెంగ్తీగా ఉంది. అవునండి. దట్ సిల్కీనెస్ తో ఉంది కదా. ఈ లెంగ్తీ వాళ్ళకి ఏంటంటే మనకి అల్లిక చెప్పాను కదా, ఇప్పుడు ఇలా 2 అల్లికలు అల్లితే చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కట్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్ కి ఏంటంటే ఫ్రంట్ కూడా ఇలా కట్స్ ఉన్నాయి. ఈ కట్స్ ని చిన్న పఫీనెస్ పెట్టేసుకుని ఇక్కడ తర్వాత టోటల్ కంప్లీట్ హెయిర్ అంతా కలిపి మనం అల్లేసుకోవచ్చు. ఓకే, సో ఈ హెయిర్ వచ్చి నార్మల్ గా స్ట్రైట్ కట్. స్ట్రైట్. వాల్యూమ్ కూడా సరిపోతుంది. ఈ డబల్ అల్లిక ఏంటంటే మనకి వాల్యూమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది లేకపోయినా సరే. ఓకే, వాల్యూమ్ లేకపోయినా సరే ఈ జడ వల్ల డబుల్ వాల్యూమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ చూపిస్తారా? ఫస్ట్ స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం చెప్పుకున్నాం కదా, చిన్నగా షార్ట్ హెయిర్ అంతా ఇక్కడ కవర్ చేసేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం అల్లిక స్టార్ట్ చేద్దాం. ఓకే, అల్లిక స్టార్ట్ చేసినప్పుడు జనరల్ గా మనం 3 పాయలు ఏ విధంగా అల్లుతామో అదే విధంగా అల్లుకుంటూ వస్తూ అల్లుకున్నప్పుడు చిన్న చిన్న హెయిర్ ని లీవ్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఓకే ఓకే, ఆ లీవ్ చేసుకుంటూ వచ్చిన హెయిర్ ని పైన ఇంకొంచెం పాయ విడిచిపెట్టుకుని దాంతో అటాచ్ చేస్తే జడ మీద జడ వస్తుంది. ఓకే, సో వింటుంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సో క్లియర్ గా ఒక టెక్స్చర్ రావాలి అనుకుంటే మీరు వెంటనే జడ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ షార్ట్ హెయిర్ అంతా మనం చిన్న పఫ్లా తీసుకుందాం. ఆల్రెడీ కట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ చిన్న హెయిర్స్ అంతా తీసేసుకుని చిన్న పఫ్ పెట్టుకుందాం ఇక్కడ. ఓకే అనుష, ఫ్రంట్ వచ్చేసి పఫ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, చిన్నగా చిన్న పఫ్ పెట్టేసాము. బ్యాక్ సైడ్ ఉంది కదా, లెంగ్త్ హెయిర్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే పై పోర్షన్ లో చిన్న హెయిర్ విడిచిపెట్టేద్దాం. ఎందుకంటే డబల్ అనుకున్నాం కదా, 2 జడలు అనుకున్నప్పుడు ఇది ఒక జడ కింద వాడతాం అన్నమాట. ఇది ఒక జడ కింద వాడతాం కాబట్టి ఇది తీసేద్దాం, ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, అది పక్కన పెట్టేసుకుంటూ ఈ రిమైనింగ్ హెయిర్ ఉంది కదా, టోటల్ కంప్లీట్ హెయిర్ ఉంది కదా, దీన్ని 3 పార్ట్స్ కింద చేద్దాం. ఓకే, రెగ్యులర్ గా మనం జడ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేయడానికి 3 పార్ట్స్ కింద చేద్దాం. 3 పాయల జడలాగా 3 పాయల జడలాగా. ఇది చూసావా, మనకి ఒక బిట్ మాట, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రంట్ కి వేసేద్దాం. వేసేసి దీనికి నియర్ బై ఉండాలి ఇది, ఎందుకంటే జడ మీదే జడే రావాలి కాబట్టి ఇది ఎక్కడెక్కడో తీసేసి మనం ఇక్కడ స్టార్ట్ చేయకూడదు. సో దానికి నియర్ బై అంటే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు నీట్గా ఒకసారి చిక్కులు లేకుండా కోంబింగ్ చేసేసుకుని సో 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే,
ఫస్ట్ కింద జడ వేసుకుంటాం. కింద జడ వేసుకుంటున్నాం. ఫస్ట్ కింద జడ అయిన తర్వాతనే పెద్ద వస్తుంది అన్నమాట పై జడ. ఓకే, 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఇది రెగ్యులర్గా అందరూ వేసుకునే జడే కదా. ఇలా అల్లినప్పుడు ఇప్పుడు చూడు ఇలా వేస్తున్నాను కదా, ఇలా వేస్తున్నప్పుడు కొద్దిపాటి హెయిర్ సెంటర్ అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, సెంటర్ విడిచిపెట్టేద్దాం. ఈ మాత్రం హెయిర్ విడిచిపెట్టేద్దాం. ఓకే ఓకే, మనం ఏం లేదు, మనం ఇలా అల్లుతున్నప్పుడు కొద్ది హెయిర్ విడిచిపెట్టేసి అల్లేసుకుందాం ఇలా, అంతే. ఈ విడిచిపెట్టింది ఇక్కడ పెట్టేసుకుందాం పక్కన. ఓకే అంతే. ఒక్క సైడ్ మాత్రం, 2 వైపులా మనం విడిచిపెట్టక్కర్లేదు. ఇటువైపు మామూలుగా అల్లుతున్నా, మళ్ళీ ఇటువైపు ఇలా వేస్తున్నప్పుడు ఈ లోపల భాగం చూసారా, ఈ లోపల భాగం మనకి సెంటర్ లో రావాలనుకుంటే ఈ లోపల భాగం సన్న పాయ తీసుకుని అగైన్ మళ్ళీ విడిచిపెట్టేస్తున్నా. విడిచిపెడుతూ దీన్ని మాత్రం కంటిన్యూ చేసేస్తున్నా. ఓకే ఓకే అనుష, ఫైనల్గా వచ్చేసి మనకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాము, ఇది లాక్ చేసేసాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇది వరకు తీసుకున్నాం కదా పాయిలు, స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం కదా. ఇంకా నా చేతిలోనే ఉన్నాయి. హెయిర్ లెంగ్త్ ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు అన్ని పాయిలు తీసుకున్నాం. ఓకే, సో ఆ పాయిలు విడిచిపెట్టేవచ్చు. ఇప్పుడు ఇలా విడిచిపెట్టేసి ఇప్పుడు చూసావా మనకి హెయిర్ లెంగ్త్ ఎంత ఉందో మనకి అన్ని పాయిలు ఉన్నట్టు. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకున్నాము. తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ మనం తీసుకున్నాం ఒక పాయిని పక్కన పెట్టేద్దామని చెప్పుకున్నాం కదా. ఈ పాయిని నీట్ గా కోమ్ చేసుకుని 3 భాగాల కింద డివైడ్ చేద్దాం. చేసేసి ఇప్పుడు ఎలా అల్లామో అదే విధంగా అల్లుకుంటూ వస్తూ దీన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇది సపోర్ట్, మళ్ళీ ఇది సపోర్ట్ ఉండడం వల్ల ఊగిపోకుండా ఉంటుంది అన్నమాట. మూవ్ అవ్వదు, అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ జడ మీద జడ వస్తుంది ఇలా, లైక్ ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు జడ మీద జడ వస్తుంది అనమాట, అంటే కదలకుండా ఉంటుంది. ఎందుకు కదలకుండా ఉంటుంది అంటే మనం పాయలు తీసాం ఆల్రెడీ. ఇదే సపోజ్ పాయలు తీయకుండా మనం ఇలా అల్లేసాం అనుకోండి, మూవ్ అయిపోతూ ఉంటుంది. అవును, సో ఈ పాయ సపోర్ట్ వల్ల ఇక్కడ లాక్ అయిపోతుంది అన్నమాట. ప్రతిదీ ఈ పాయలతోటి లాక్ చేసేస్తాం, జడ మీద జడ చక్కగా వస్తుంది. ఓకే, మరి అది ఎలా వేస్తారో చూపిస్తారంటే ఇప్పుడు చూపిస్తాం. ఓకే, సో పైన మనం వేసుకోవాల్సిన జడ అయిపోయింది కదండి, పైన జడ వేసేసుకున్నారు. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసాం. సో ఈ 2 జడల్ని కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేద్దాం ఇలా. ఓకే, ఈ రెండింటిని ఇలా అయితే మళ్ళీ లూజ్ అవుతుంది కదా. అవును, సో లాక్ వేసేసాం ఇలాగా. అయిపోయిందండి జడ అయిపోయింది. యాక్సెసరీస్ పెడదాం. ఓకే, దీన్ని డెకరేట్ చేస్తారా? డెకరేట్ చేద్దాం. ఓకే, డ్రెస్ అప్ కూడా మనకి ట్రెడిషనల్ గా ఉంది కాబట్టి మనకి యాక్సెసరీస్ కూడా మనకి ట్రెడిషనల్ లో ఉన్నట్టుగా పెడదాం. ఓకే, ఇప్పుడు చూసారా, ఇది మనకి ఏదైనా మనకి సంక్రాంతి ఏదైనా ఫెస్టివల్స్ అవ్వచ్చు, జడబిళ్ళలు ఉన్నాయి కదా. సో ఇలాంటివి మనం డెకరేట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది కూడా ఒక ఆర్డర్ వైజ్ ఉంటుంది మన పెద్దవన్నీ మనకి పైన పెట్టుకోవచ్చు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇది పెట్టిన తర్వాత జడ వేసినప్పుడే చాలా బ్యూటిఫుల్ గా ఉండింది, అండ్ యాక్సెసరీస్ పెట్టి మొత్తం డెకరేట్ చేసినాక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది జడ. ఇప్పుడు చూస్తున్నారు యాక్సెసరీస్ వల్ల కూడా ఇంకా అందం ఇంకా రెట్టింపు అవుతుంది. అవును, మనం హెయిర్ స్టైల్ ఎంత చక్కగా వేసినా డిపెండ్ అపాన్ మనకి దాని స్టైల్ అందం అయితే యాక్సెసరీస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు చూస్తున్నావా ఇప్పుడు ఎలా ఉందో, కంప్లీట్ గా జడ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడు ట్రెడిషనల్ మనకి డ్రెస్సింగ్ అండ్ ట్రెడిషనల్ జడ. అవును, సో డ్రెస్ కి సంబంధించినట్టు జడ వేసుకోవాలి అనుకుంటే బోల్డ్ అని మనం బయట తీస్తూ ఉండాలి ఐడియాస్. సో ఇంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ మా సకలందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సకలు, జడ మీద జడ అందంగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదండి ఈనాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అందుకే ఏటా జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రకృతి పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని సూచించింది. 1972 నుంచి ఐక్యరాజ్య సమితి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రకృతిని కాపాడుకునే దిశగా చర్చలు, సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ మూకమ్మడిగా ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి అన్న దిశగా పలు సూచనలు, మార్గదర్శకాలు చేస్తుంది. ఈ విషయంలో మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తు తరాలు మనుగడే శాసించే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తుంది. ప్రతి దేశంపైన, ప్రతి వ్యక్తిపైన ఈ బాధ్యత ఉందని గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతుంది. మరి ఆ వంటకం ఏంటో ప్రేమ గారిని అడిగి తెలుసుకుందాం. హలో ప్రేమ గారు. హాయ్ అండి. ప్రేమ గారు, ఈ రోజు మా సకులకు ఎలాంటి వంటని పరిచయం చేస్తున్నారు? ఆలూ చికెన్ అండి. ఆలూ చికెన్ చాలా డిఫరెంట్ గా ఉందండి, చాలా లైక్ చేస్తారు కూడా అందరూ. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. చికెన్, ఆయిల్, ఆనియన్స్, ఆలు, కొబ్బరి పేస్ట్, టమాటా, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం, కొత్తిమీర, సాల్ట్, పసుపు, గరం మసాలా, పుదీనా, పచ్చిమిర్చి. కావాల్సిన పదార్థాలు చెప్పారు కదండి, ప్రాసెస్ చూపిస్తారా? ముందు ప్యాన్ పెట్టి బాండి పెట్టుకోమంటారా? 3 స్పూన్స్ ఆయిల్ అండి. 3 స్పూన్స్ అంటే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోమంటారా? ఓకే, ఆయిల్ వేడిన తర్వాత ఏం వేసుకుంటామండి? ఆనియన్స్, తర్వాత అండి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి, తర్వాత అండి కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఏంటండి? అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అండి. ఒక స్పూన్ సరిపోతుందా? నెక్స్ట్ అండి ఇది కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అండి. కొబ్బరి జీడిపప్పు పేస్ట్. ఇది ఎంత స్పూన్ వేసుకోవాలి? ఒక స్పూన్ సరిపోతుందా? సరే. వేగింది అనుకుంటా కదండి? వేగిపోయిందండి. నెక్స్ట్ ఏం వేస్తారండి? టమాటాలు వేద్దాం. టమాటా ఒక కప్ టమాటా. కప్ టమాటా. ఓకే, టమాటాలు వేస్తే ఏంటంటే కొంచెం మనకి పులుసు టైప్ లో వస్తుంది, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అది పెట్టేద్దాం. మూత పెట్టేద్దామా? ఎన్ని మినిట్స్ పెట్టాలండి ఇలా? 3 మినిట్స్. 3 మినిట్స్. ఇది ఉడికేంత వరకు టైం పడుతుందండి, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, అయ్యింది అనుకుంటాను. చూద్దామండి. ఓకే, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ అండి చికెన్ వేద్దాం. చికెన్. సో చికెన్ అయితే ఏదో కలిపినట్టుగా తెలుస్తుంది. ఏమేమి కలిపారు చికెన్లో? ఇందులో పెరుగు అండి, పెరుగు, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెరుగు అన్ని మిక్స్ చేసి, అంటే కొంచెం నానబెట్టుకోవాలి మనం. కొంచెం 1 అవర్ నానబెట్టేసి. 1 అవర్ నానబెట్టాలి. ఓకే, దాన్ని ఓకే దీంట్లో మనం అయితే ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో వేసేసారు కదా. ఆయిల్ బాగా కనపడుతుంది, మసాలా కూడా బయటకు వచ్చేసింది అంతా. సో ఇది పూర్తిగా కొంచెం వరకు అయినట్టేనండి. ఇంకా అవ్వాలండి, కొంచెం ఉడకాలి. కొంచెం సేపు మూత పెట్టించు. సో అది ఉడకాలంటే మనం మూత పెట్టేసుకోవాలి. ఓకే ప్రేమ గారు, ఉడికిండొచ్చు, చూద్దామా? చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అండి ఇవి ఉడికించి పెట్టిన ఆలు వేద్దామండి. ఆలు వేసుకోవాలి. ఓకే, ఉడికించిన ఆలు. ఓకే, నెక్స్ట్ అండి కారం వేసేద్దాం. కారం స్పూన్. జనరల్ గా మనం స్టార్టింగ్ లో కొంచెం ముందే వేస్తాం కదా కారం, ఇక్కడ మనం లాస్ట్ లో వేస్తాం. అన్ని ముందే కలిపి పెట్టాను కదండి. ఇదేంటి? పసుపు అండి, చిటికెడు. సాల్ట్ అండి. ఓకే, సాల్ట్. కొంచెం వాటర్ పోస్తాం. ఓకే, చాలా చాలు. ఇది కొంచెం సేపు బాయిల్ అవ్వాలండి, కొంచెం సేపు మూత పెడతాం. కొంచెంసేపు. ఎన్ని మినిట్స్ పెట్టమంటారు? 2 మినిట్స్. 2 మినిట్స్. ఓకే, బాగా బాయిల్ అవ్వాలంటే 2 మినిట్స్ పెట్టాలి. ఓకే ప్రేమ గారు, ఉడికిపోయినట్టుంది కదా, చూద్దామా? చూద్దాం. ఓకే, ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందంటే మొత్తం కర్రీ అయిపోయినట్టు లెక్క అంటారు కదా. అవునండి. స్మెల్ కూడా చాలా బాగుంది. కొత్తిమీర గార్నిష్. నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నాం. ఓకే, 1 స్పూన్ సరిపోతుంది. సరిపోతుంది. నెక్స్ట్ అండి పుదీనా వేసుకున్నాం. ఓకే,
అంజలి గారు రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. చికెన్ ఆలు రెడీ అయిందండి, టేస్ట్ చేసి ఇవ్వండి. తప్పకుండా అండి. స్మెల్ చాలా బాగా వస్తుందండి. చికెన్ ఆలు చాలా వెరైటీగా ఉంది కదా. నార్మల్గా అందరూ ఉడికించకుండా వేస్తారు, బట్ ఇందులో ఉడికించేసారు. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం అలాగే కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఆలు చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్, ఆలు, ఆయిల్, ఆనియన్, గ్రీన్ మిర్చి, టమాటో, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆలు చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటోలు, చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆలు, కొంచెం కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్ గా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి, ఆలు చికెన్ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసాం కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చికెన్ ఆలు పేరు వినడానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. చాలా స్పైసీగా ఉంది అండ్ బేసిక్ గా ఇది ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా సూపర్ గా సూట్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చేసింది. సో ప్రేమ గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సఖీ ఫ్యాషన్ ఈసీఎల్ ఏఎస్ఆర్ నగర్ వారి నుంచి మీకు గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ మేడం. సో సకులు చూసారు కదా, ప్రేమ గారు చేసిన ఆలు చికెన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023565540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రకృతి పచ్చగా ఉంటేనే మన జీవితాలు పచ్చగా ఉంటాయి. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. ఈ రోజు నుంచి మనము మన పర్యావరణాన్ని కాపాడే పనిలో పడదామా? దీనికి మనం పెద్దగా చేయాల్సిందేమీ లేదు. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి. మీ పిల్లలు, స్నేహితులు, బంధువులు పుట్టినరోజులు, పెళ్లి రోజులకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి. ప్లాస్టిక్ సంచుల వాడకానికి స్వస్తి చెప్పండి. నీటి వృధాను అరికట్టండి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తవ్వండి. చెట్లను ఎవరన్నా నరుకుతుంటే ఆపండి. వ్యర్థ పదార్థాలను దూరంగా పడేయండి. పక్షులు, చిన్న చిన్న జంతువులతో స్నేహం చేయండి. మీ చుట్టుపక్కల వాతావరణాన్ని పచ్చగా ఉండేటట్టు చూడండి. ప్రకృతిని పరిరక్షించడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించినప్పుడే అది సాధ్యమవుతుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.